ఇప్పుడున్నటువంటి వర్షాకాలం పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, గ్రామ స్థాయిలో నుంచి సిటీ స్థాయి వరకు మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా విపరీతమైన అనారోగ్య సమస్యలకనే గురవడం జరుగుతుంది వర్షాకాలము. ఈ దోమల బారిలో పడి వాళ్ళకు చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా లాంటివి కావచ్చు. అదేవిధంగా అనేక సమస్యలు అనేది వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది. ఆ సమస్యలకు వారికి పరిష్కార మార్గం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనే అంశాలపై ఈరోజు మనం చర్చ కార్యక్రమం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతం ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అధిక ప్రజలందరూ కూడా ఇప్పుడు మనకు టౌన్లో కావచ్చు, విలేజెస్లో కావచ్చు, ఈ జ్వరం సమస్యలతోటి బాగా రావడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి రావడం జరుగుతుంది, ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు ఏమిటంటే చాలా మంది పేషెంట్స్ ఎక్కువ ఫీవర్ నుంచే వస్తున్నారు. దాంట్లో ఎక్కువ చికెన్ గున్యా వస్తుంది. దాంట్లో ఎక్కువ చికెన్ గున్యా, జ్వరము, కీలు నొప్పులు అని చెప్పి ఆల్మోస్ట్ వీల్ చైర్లో వస్తున్నారు. జ్వరము, కీలు నొప్పులు, లెగ్స్ నడవలేకపోక రాత్రి జ్వరం వస్తే మార్నింగ్ కల్లా హాస్పిటల్కి వస్తున్నారు. ఆ పెయిన్స్ భరించలేక, ప్లస్ వాళ్ళ అటెండర్స్ పేషెంట్ వీల్ చైర్లో తీసుకొస్తాం, లేకపోతే బండి మీద తీసుకొస్తాం, లేకపోతే ఆటోలో తీసుకొస్తాం జరుగుతుంది. అది జ్వరం, హై ఫీవరు, కీలు నొప్పులు, తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులతో వస్తుంది. ప్లస్ స్కిన్ ర్యాష్, దురద, స్కిన్ ర్యాష్ వీటితో వస్తుంది కామన్గా. అది సో అది కామన్ అంటే మస్కిటో బైట్ నుంచి వస్తుంది. మస్కిటో బైట్ అది చికెన్ గున్యా వైరస్ పేరే చికెన్ గున్యా వైరస్. అది దోమ కాటు వల్ల వస్తుంది. సో ఒకరి నుంచి ఒకరికి రాదు, అంటే దోమ కాటు వల్ల వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఊర్లు, మన నల్గొండ డిస్టిక్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఊర్లు, అన్ని విలేజెస్, అన్ని ఆల్మోస్ట్ అందరూ సఫర్ అవుతున్నారు. నల్గొండ టౌన్లో కూడా సఫర్ అవుతున్నారు బాగా చికెన్ గున్యా నుంచి. సో కొందరికి లైట్గా వస్తుంది, కొందరికి బాగా విపరీతంగా వస్తుంది. సో దీనికి మనం మూల కారణం ఏంటంటే, ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల, మన ఊరు చుట్టుపక్కల, మన ఇంటి చుట్టుపక్కల, ప్లస్ మన ఊరు చుట్టుపక్కల వేస్ట్ వాటర్, స్టాండింగ్ వాటర్ ఉంటాం, ప్లస్ మన కోకోనట్ పాడేసి దాంట్లో వాటర్ ఉంటాం, చిన్న చిన్న నీళ్ళు స్టాగ్నెంట్ ఉంటాం ఇట్లా వానలు వస్తాం వల్ల. ప్లస్ ఎక్కడో ఇది మోరీలాగా ఉంటాం, సో అక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉంటాం, లేకపోతే ఇంట్లో ఏదో టబ్బో బకెట్టో అట్లే ఉంచుతాం వాటర్ తోటి. సో ఇవి మూల కారణాలు అవుతాయి. సో ఎక్కడ స్టాగ్నెంట్ వాటర్ ఉండొద్దు. స్టాగ్నెంట్ వాటర్ లేకుండా ఎక్కడ వాటర్ ఉంటే దాన్ని తీసేస్తాము, అది డ్రైన్ చేస్తాము, ప్లస్ దాంట్లో మస్కిటో స్ప్రే చేస్తాము. సో ఇవి చేస్తే ప్లస్ మనం డే టైం కుడుతుంది మస్కిటో ఎక్కువ. మనం సేమ్ డెంగ్యూ మస్కిటో ఏదో, ఈ మస్కిటో కూడా అదే. సో మనం డే టైమే కుడుతుంది మస్కిటో అది. సో మనం కొద్దిగా బట్టలు ఫుల్ డ్రెస్ వేసుకుంటాం. సో నైట్ టైం పడుకున్నప్పుడు దోంతారు వేసుకుంటాం, డే టైం ఫుల్ బట్టలు వేసుకుంటాం. ప్లస్ చుట్టుపక్కల వాటర్ ఉంటే దాన్ని డ్రైన్ చేపిస్తాం, ప్లస్ ఫుడ్ మంచిగా తీసుకుంటాం, వాటర్ మంచిగా తీసుకుంటాం. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఒకవేళ డెంగ్యూ జ్వరం ఇది చికెన్ గున్యా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. అదేంటే మామూలుగా ఫీవర్, జాయింట్ పెయిన్స్ వస్తుంది, కొంచెం క్రిప్లింగ్ చేస్తుంది. సో ఏంటంటే మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ మనం కొంచెం వాటర్ బాగా తీసుకోవాలి, ఫుడ్ ఆపకూడదు, వాటర్ బాగా తీసుకోవాలి, ఫుడ్ మంచిగా తీసుకోవాలి. నాన్ వెజ్ వద్దు, వెజిటేరియన్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోవాలి, వెజిటేబుల్స్ తీసుకోవాలి, రైస్ తీసుకోండి, అన్నం తీసుకోండి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మంచిగా తీసుకోండి, వాటర్ తీసుకోండి. ప్లస్ యూరిన్ మోషన్స్ ఆఫ్కి వెళ్ళాలా. ప్లస్ కొంచెం ఇది పెయిన్ కిల్లర్స్ వాడుకోవాలి మనం జ్వరానికి, కీలు నొప్పులకి. యాంటీబయాటిక్ ఏమాత్రం యూజ్ ఉండదు దీంట్లో. సో ఫస్ట్ కొద్ది జ్వరం తగ్గిన తర్వాత కొద్దిగా లైట్ డోస్ స్టిరాయిడ్ స్టార్ట్ చేస్తే కొద్దిగా పెయిన్స్ రిలీఫ్ వస్తాయి. తర్వాత డెఫినెట్గా సో ఏజ్ చిన్న ఏజ్లోనే తొందరగా 2-3 వీక్స్లో తక్కువ అవుతుంది. కొద్దిగా ఏజ్ ఎక్కువ 60 ఇయర్స్ 70 ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు ఒక 2-3 మంత్స్ అట్లా పడుతుంది. కొంతమంది 6 మంత్స్ కూడా పడుతుంది ఆ పెయిన్స్ తగ్గుతాకి. బట్ దానికేం భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఫుడ్, వాటర్ మంచిగా తీసుకుని, సో స్టిరాయిడ్ కూడా తక్కువ డోస్ స్టిరాయిడ్ వాడితే మంచిది. ఎక్కువ డోస్ వాడుకోకుండా కొంతకాలం వాడితే ఆల్మోస్ట్ అది మనకి చాలా మటుగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో చికెన్ గున్యా మెయిన్గా ఎక్కువ మంది వస్తున్నారు, చాలామంది సఫర్ అవుతున్నారు. సో దానికి మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. దాంట్లో డెత్ రేట్ చాలా తక్కువ. పేషెంట్స్ ఇంతవరకు ఎవరు చచ్చిపోలేదు, చాలామంది వస్తున్నారు కానీ. సో ఆల్మోస్ట్ రికవర్ అయి వెళ్తారు. మరీ ఎక్కువ ఉంటే కొంతమందిని మేము అడ్మిట్ చేసి కొద్దిగా ఐవీ ఇంజెక్షన్స్, పెయిన్ కిల్లర్స్ అయితే కూడా 2 డేస్లో రిలీఫ్ చేసి పంపించాము. సో చాలామంది వచ్చి మెడిసిన్ రాపించుకెళ్తున్నారు, అది ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కానీ స్లోగా రికవర్ అవుతున్నారు, వరి అవ్వాల్సిన పని ఏం లేదు. ఇంకోటి డెంగ్యూ కూడా ఇప్పుడు చికెన్ గున్యా ఎక్కువ ఉంది, డెంగ్యూ అంతమంది లేరు. 10 మంది వస్తే 2 డెంగ్యూ, 8 చికెన్ గున్యా వస్తున్నాయి. సో ఆ ఇద్దరు డెంగ్యూ జ్వరంలో కొద్దిగా మరీ ఓపీ బేస్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నాం. సో డెంగ్యూ కూడా సేమ్ ప్రికాషన్సే. సో డెంగ్యూ జ్వరం వస్తే మనం చెకప్ చేసుకుని ఆ డెంగ్యూనా, కరోనా, ఇది చికెన్ గున్యానా, డెంగ్యూనా అనేది చూసుకోవాలి. చికెన్ గున్యా అయితే వరి అవ్వాల్సిన ఏం లేదు, మనం ప్లేట్లెట్స్ రెగ్యులర్ చేయించుకోవాల్సిన పని ఏం లేదు.
ఆటోమేటిక్గా మనం మెడిసిన్ వాడుకుంటే తక్కువ అవుతుంది. బట్ డెంగ్యూ జ్వరం పాజిటివ్ వస్తే మన స్ట్రిప్ టెస్ట్ మనం గవర్నమెంట్లో ఫ్రీగా చేస్తారు. మనకు డెంగ్యూ టెస్ట్ గవర్నమెంట్లో ఫ్రీగా చేస్తారు. డెంగ్యూ ఎలిసా అని మనం అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఒకవేళ అది పాజిటివ్ వస్తే సో మనం ఇంటికాడ మంచిగా వాటర్ ఫుడ్ మంచిగా తీసుకుని రెస్ట్ తీసుకుని కొంచెం జ్వరం వస్తే జ్వరం గోళీలు వేసుకుని రెగ్యులర్గా ప్లేట్లెట్ టెస్ట్ చేసుకుని మరీ ప్లేట్లెట్స్ తక్కువ అవుతుంటే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరీ తక్కువ అవుతే ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు. సో సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం. సో ఇంకా మరీ ప్లేట్లెట్స్ మరీ డ్రాప్ అయ్యి మరీ వాపులే వచ్చి బీపీ డ్రాప్ అవుతుంటే హాస్పిటల్కి వెళ్ళి సో ఏమైనా బ్లీడింగ్ అవుతుంటే కానీ బీపీ డ్రాప్ అవుతుంటే కానీ సాచురేషన్ డ్రాప్ అవుతుంటే కానీ బ్లీడింగ్ అవుతుంటే కానీ ప్లస్ కాన్షియస్ లెవెల్ డౌన్ అవుతుంటే కానీ వచ్చి హాస్పిటల్లో ప్లేట్లెట్స్ డౌన్ అవుతుంటే కడుపు ఉప్పు ఆయాసం అవుతుంటే సో చేత ఆయాసం అట్లా వస్తే మనం అడ్మిట్ అవ్వాలి. అదనక ఏం అవసరం లేదు, ఇంటికాడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 90% మెంబర్స్ ఇంటికాడే క్లియర్ అయిపోతారు. ఓపీ బేస్ మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒపీనియన్ తీసుకున్నా మన ఏ జ్వరం ఏంటని చెప్పి డయాగ్నోజ్ చేసుకుని డెంగ్యూ జ్వరమా కరోనా జ్వరమా మామూలు జ్వరమా వైరల్ ఫీవర్స్ కూడా ఉన్నాయి కొన్ని. జ్వరం సర్ది దగ్గరని వస్తున్నారు, 3 జరుగుతున్నాయి. చికెన్ గునియా ఒకటి డెంగ్యూ ఒకటి మామూలు జ్వరం. సో ఇది చికెన్ గునియానా డెంగ్యూనా మామూలు జ్వరం అని చెప్పి వైరల్ ఫీవర్ మామూలు జనరల్ వైరల్ ఫీవర్ అని చెప్పి చూసుకుని డయాగ్నోజ్ చేసుకుని దానికి చక్కగా అసెస్మెంట్ చేసుకుని దాన్ని డయాగ్నోజ్ చేసుకుని మనం దాని ప్రకారం వెళ్తే సరిపోతుంది. చికెన్ గునియాలో పెద్ద ఒరే అవ్వాల్సిన పని లేదు, కొంచెం పెయిన్స్ ఉంటే ఇబ్బంది పెడుతుంది కానీ బట్ డెంగ్యూ జాగ్రత్తగా ఉండాలి. మనం డెంగ్యూ ప్లేట్లెట్స్ అవి చూసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండి చాలా మట్టికి 95%, 98% ఏం కాదు. మనం జాగ్రత్తలు తీసుకుని వాటర్ బాగా తీసుకుని లిక్విడ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటే ఏం కాదు. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తేనే ప్రాబ్లం అవుతుంది. ప్లస్ మామూలు జ్వరంలో ఏం ఉండదు. సరే సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మీరు చెప్తున్న విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు సుమారు ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు ఏ ఏజ్ వాళ్ళకు ఎక్కువ సఫర్ అవడం జరుగుతుంది ఇలా? ఎక్కువ ఎంగేజ్ అండి, ఎక్కువ ఎంగేజ్ వాళ్ళే వస్తున్నారు. అరౌండ్ 15 to 40 years 50 years లోపల వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఎక్కువ చికెన్ గునియా అంటే 45 years ఏజే ఉంటుంది. 30 to 50 years ఏజ్లో చికెన్ గునియా వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇంకా ఎంగేజ్ ఫీవర్స్ వస్తున్నారు కానీ పిల్లలు 15 years 20 years వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉండట్లేదు, జస్ట్ జ్వరం వచ్చి జాయింట్ పెయిన్స్ కొద్దిగా ఉండట్లేదు, తగ్గిపోతుంది. ఎక్కువ 30 to 50 years వాళ్ళే ఫీవర్ జాయింట్ పెయిన్స్. కొంచెం ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళు 60-70 years వాళ్ళు తక్కువ వస్తారు, వాళ్ళలో కొద్దిగా జాయింట్ పెయిన్స్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. ఈ ఎంగేజ్లో తొందరగా తక్కువ అవుతుంది. బట్ ఎక్కువ వచ్చింది మీరు ఆడిన దాంట్లో 30 to 50 years ఎక్కువ వస్తున్నారు. 45 years ఆ రేంజ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. యంగ్ ఏజ్ వాళ్ళకే ఎక్కువ రావడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్ చాలా తక్కువ సార్. ఓల్డ్ ఏజ్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఇమ్యూనిటీ పవర్ వీళ్ళకే ఎక్కువగా ఉంటుంది కదా, లెక్కకు వీళ్ళకే ఉండాలి. కానీ వాళ్ళు తీసుకునే ఫుడ్ కావచ్చు, వాళ్ళు చేసుకునే బిజీ లైఫ్ లో వాళ్ళు తీసుకోవాలి. బయట ఎక్స్పోజర్ ఎక్కువ అవుతారు కదా వీళ్ళు, బయట ఎక్స్పోజర్ ఎక్కువ అవుతారు. ఈ ఏజ్ వాళ్ళు యాక్టివ్ గా ఎక్స్పోజర్ అవుతారు కాబట్టి వీళ్ళలోనే ఎక్కువ వస్తుంది. అంటే వీళ్ళకి ఎప్పుడైతే ఈ డెంగ్యూ బారిన పడినప్పుడు వాళ్ళకి ప్లేట్లెట్స్ అనేది టోటల్ గా డౌన్ అవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళు ప్లేట్లెట్స్ డౌన్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ప్లేట్లెట్స్ డౌన్ కాకుండా ప్రికాషన్ మెయిన్ ఏంటంటే కనుక డెంగ్యూ జ్వరంలో హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకుంటాం. సో మనం వాటర్ బాగా తీసుకుంటే అదే మనకి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్. అంటే జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలా, ప్లస్ లేకపోతే ఐవీ పారాసిటమాల్ పెట్టుకోవాలా, ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి, ప్లస్ మనం గంటకో గ్లాస్ వాటర్ తాగాలి. మెయిన్ హైడ్రేషన్ ట్రీట్మెంట్ దానికి. ఇంకా మరీ ప్లేట్లెట్స్ బాడీ బట్టి ఉంటుంది. ఒకవేళ మరీ 20,000 లోపల వస్తే ఎక్కిస్తాం, లేకపోతే అవసరం ఏం లేదు. అంటే ఈ జ్వరం బారిన పడి అదే విధంగా వాళ్ళకు జాండీస్ అంటే కామర్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా, అది ఎంత వరకు ఉంటుండదు? అవును, కొంతమంది జాండీస్ కూడా వచ్చారండి, మర్చిపోయి చెప్తూ. కొంతమంది ఒక చిన్న పిల్లలు అరౌండ్ 15 to 20 years లోపలే, ఎక్కువ కూడా కాదు, 15 to 20 years లోపలే. ఇప్పుడు ఈ మంత్ లోనే మనకు ఒక 1 month లోనే 4-5 పేషెంట్స్ వచ్చారు జాండీస్. లైట్ జాండీస్ ఉంటుంది వాళ్ళు. అరౌండ్ టోటల్ బిల్డింగ్ 4-5 ఎడ్జ్ స్లైట్ లైట్ జాండీస్ ఉంటుంది. అది కూడా వైరస్ ఎఫెక్టే. సో జ్వరం తగ్గిన తర్వాత జాండీస్ కనపడుతుంది. మూత్రం పచ్చగా వస్తుంది, కళ్ళు పచ్చగుండే మూత్రం ఎక్కువ వస్తుంది. అది కూడా లైట్ జాండీస్ వస్తుంది. తర్వాత మేము ఏం టెస్ట్ చేసినా దాంట్లో ఏం రావట్లేదు, అది కూడా వైరస్సే. సో అది కూడా వైరస్ తోటి జాండీస్ వస్తుంది. అది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు పిల్లలు. ఆ ఏజ్ వాళ్ళు అరౌండ్ 15 to 20 years ఆ ఏజే ఉంటుంది. అంటే ఈ కామర్లలో కూడా డిఫరెన్స్ ఉంటాయి అనగా విన్నాము, ఎంతవరకు? ఉంటాయి. కామర్ లో మనకి అబ్స్ట్రక్టివ్ ప్రీ హెపాటిక్ జాండీస్ పోస్ట్ హెపాటిక్ జాండీస్ అని ఉంటుంది. సో అది కాకుండా ఇది హెపాటిక్ జాండీస్, అది కూడా వైరస్ తోటే. సో చాలా వైరసెస్ ఉన్నాయి మన జాండీస్ కాజ్ చేసేది. సో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ సి అని ఉండే వైరసెస్ అవి. బట్ ఏం నెగిటివ్ వస్తున్నాయి వీళ్ళల్లో. అంటే జాండీస్ రావడానికి అంటే ఫీవర్ రాగానే వెంటనే జాండీస్ ఎఫెక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి సార్ ముఖ్యంగా చూస్తే? అది వైరస్ లివర్కి ఎఫెక్ట్ అవుతుంది. వైరస్ లివర్కి ఎఫెక్ట్ అయ్యి ఫస్ట్ ఏమవుతుంటే
మనం వాటర్ తీసుకునే అది స్ప్రెడ్ ఎట్లుంటుందంటే త్రూ వాటర్ ఫుడ్ అనమాట. వాటర్ ఫుడ్ తోటి స్ప్రెడ్ అవుతుంది వైరస్. సో మనం బయట ఫుడ్ తిన్నా, సో అట్లా బయట వాటర్ నాన్ వెజ్ తిన్నా కూడా నాన్ వెజ్ ఈజీగా అట్లా ఎఫెక్ట్ ఏం అవుతుంది సంబంధం లేదు. అంటారు. త్రూ ఫుడ్ ఏదైనా కానీ త్రూ ఫుడ్ ప్లస్ వాటర్ తోటి వస్తుంది. నాన్ వెజ్ అనేదే కాదు, ఏదైనా కానీ ఫుడ్. సో వాటర్ ఫుడ్ ద్వారా వస్తుంది ఆ వైరస్. ఫస్ట్ ఫీవర్ వస్తుంది మనకి. సో ఫీవర్ వచ్చి ఫీవర్ 2-3 days ఉంటే ఫీవర్ తగ్గిన తర్వాత 2 days తర్వాత మనకి పేషెంట్ పిల్లోడు మన మూత్రం పచ్చగా వస్తుంది, కళ్ళు పచ్చగా ఉన్నాయి అని చెప్పి మదర్ అబ్జర్వ్ తీసుకొస్తారు. మనం టెస్ట్ చేస్తే లివర్ చేంజెస్ కనపడతాయి, అంటే లివర్ ఎఫెక్ట్ అయింది. సో అది తగ్గుదాకా మనకు 2-3 weeks పడుతుంది. అంటే జాండీస్ రాగానే అంటే గ్రామ స్థాయి ప్రజలు ముఖ్యంగా నాటు వైద్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతవరకు అది ఏం అవసరం లేదండి. అది వైరస్ ఎఫెక్ట్. అది 1 week 2 weeks లో సెటిల్ అయిపోతుంది. దానికి ఏం అవసరం లేదు. మనం ట్రీట్మెంట్ చేసినా ట్రీట్మెంట్ చేయకపోయినా అది తక్కువ అయిపోతుంది. బట్ మనం డాక్టర్ దగ్గర కోసం వల్ల ఏంటంటే అది ఏం జాండీస్ ఏంటి అనేది మనం కొంచెం వెరిఫికేషన్ చేసి కొద్దిగా బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అట్లా తీసి లివర్ టెస్ట్ చేసి కొన్ని టెస్టులు చేసుకుని ఇది వైరస్ జాండీస్, ఇది ఏం కాదు 2-3 వారాల్లో తక్కువ అయిపోతుంది అనేది మనం పేషెంట్ చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే, ప్లస్ ఏం ముందు అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నాటు వైద్యంలో కూడా లివర్ డ్యామేజ్ ఉంటుంది. సో టాబ్లెట్స్ కూడా ఏం వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనం ట్రీట్మెంట్ చేసినా చేయకపోయినా అది తక్కువ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఒక బాబు ఉంటాడు మన దగ్గర, 7 years బాబు. అది జాండీస్ మేమేమి ఇట్లా అయింది, ఫుడ్ తీసుకోమన్నాం, మొన్న చేసినాం, మళ్ళీ ఈ రోజు చేసినాం. అంటే గ్రామ స్థాయిలో ప్రజలు పెద్దలు కావచ్చు, వీళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మెడిసిన్లు ఉంటాయి, నాటు వైద్యాలు ఉంటాయి, పసర్లు కావచ్చు, అలా ఉంటాయి, అవి తీసుకునే టైం ఉంటుంది, వాటి పథ్యం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నట్టు ఈ విధానం అన్నారు. కానీ అన్ని ముందు నుంచి కొద్ది నమ్మకాలు ఉండే అట్లా. మనం ఇది జాండీస్ కి ఇంగ్లీష్ లో ముందు లేదు, మనకి ఇది ఆయుర్వేదంలోనే ముందు ఉంది, మనం అక్కడికి వెళ్తేనే తక్కువ అవుతుంది, ఇక్కడ తక్కువ అవుతుంది కాదు అనేది ఏం లేదు. కొంచెం ఆలోచన అనేది ఉంటుంది. అది ఇది ఏంటంటే ఓవరాల్ గా అట్లనేదేం కాదు. కాన్సెప్ట్ అంటే ఓవరాల్ గా వైరస్ ఇప్పుడు మనం దేనికి వచ్చింది, జాండీస్ అంటే లివర్ ఎఫెక్ట్ అయింది. సో ఆ లివర్ దేని వల్ల ఎఫెక్ట్ అయిందని మనం తెలుసుకుంటే డెఫినెట్ గా మనం చెప్పొచ్చు ఇది ఇన్ని రోజుల్లో తక్కువ అవుతుంది అనేది. సో కామన్ గా ఇప్పుడు వచ్చే జాండీస్ అంతా వైరస్ జాండీస్. అది ఆటోమేటిక్ గా నాటు మందు తాగినా తాగకపోయినా తక్కువ అయిపోతుంది. ఏం మనం ట్రీట్మెంట్ చేయకపోయినా తక్కువ అవుతుంది. పేషెంట్ మనం అష్యూరెన్స్ ఇవ్వాలి, ఇది తక్కువ అవుతుంది, మీకు ఏం కాదు, 2-3 వారాల్లో తక్కువ అవుతుంది. మామూలుగా ఈ ఆయిల్ ఫ్యాట్ ఫుడ్ తినొద్దు, కొద్దిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, పాలు తీసుకోండి, వాటర్ బాగా తీసుకోండి అనేది మనం చెప్పాలి అట్లా. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఫీవర్ అనేది ఇప్పుడు అంటే ఈ వెదర్ కి కావచ్చు, క్లైమేటిక్ కావచ్చు, చిన్నపిల్లలు కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు కావచ్చు అంటారు? అంటే కొంతమంది ఎలా అంటే తల్లి నుంచి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, కొంతమంది అది అట్లా కాదు. అది ఫీడింగ్ అప్పుడు ఛాన్సెస్ ఉంటుంది. మదర్ నుంచి బేబీకి వచ్చేది ఫీడింగ్ వైరల్ ఫీవర్ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఓవరాల్ కంటే ఇక అందరిలాగా వాళ్ళు పిల్లలు యాక్టివ్ గా తిరుగుతుంటారు కదా, వాళ్ళు కూడా మస్కిటో బయట ఉంటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వైరస్, ఒక పిల్లాడు క్లాస్ లో ఒక 2-3 కోల్డ్ అవుతే అందరికి వస్తుంది, ఆటోమేటిక్ అట్లా అందరికి వస్తుంది. అంతే ఇది అంతా వైరస్ ఎఫెక్టే. అంటే డిఫరెంట్ వైరస్, ఒకటేమో కోల్డ్ కాఫ్ ఫీవర్, ఒకటేమో జాండీస్ కాజ్ చేసే వైరస్, ఇంకోటేమో చికెన్ గునియా వైరస్, ఇంకోటి డెంగ్యూ వైరస్. ఈ 4 ప్రివలెంట్ ఉండేవి. జాండీస్ మీరు అన్నట్టు నేను మర్చిపోయిన, జాండీస్ కూడా వస్తున్నారు. అది ప్లస్ అవి మాలో నార్మల్ జాండీస్ కాదు, ఇదివరకు ABCD ఉండేది, అవి లేవు. ఇదే కొత్త వైరస్. ఇది లైట్ జాండీస్ వస్తుంది పిల్లల్లో. 20 years లోపలే వస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఎన్ని రోజులు క్యూర్ అవ్వడం జరుగుతుంది? 2-3 weeks లో క్లియర్ అవుతుంది. 2-3 weeks వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు, వచ్చినప్పుడు మేము చెకప్ చేస్తున్నాం, అవి ఏం వైరస్ ఏం దొరకట్లేదు, అంత నార్మల్ ఉంది. సో ఏ కొత్త వైరస్ ఇది, సో మనకి ఐడెంటిఫికేషన్ లేదు, ఇంకా దాన్ని ఇంకా చేసుకునే అంత అప్డేట్ వర్షన్ లేదు. సో మీకు నేను కాన్ఫిడెన్స్ కింద చెప్పగలుగుతున్నా అంటే ఈ కేసు చూసినాం కాబట్టి డెఫినెట్ గా కొత్త వైరస్ ఇది. మనకి వేరే పాత టెస్ట్ ఏం పాజిటివ్ రావట్లేదు కాబట్టి కొత్త వైరస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, రిస్క్ లేదు. జాండీస్ ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా రావడం జరుగుతుంది? ఎక్కువ 20 years లోపలే. 20 years, 15, ఒక 7 years, 12 years, 15 years ఈ ఏజ్ వల్ల అడ్మిట్ అయ్యారు మా దగ్గర. 20 లోపలే 4-5 cases అడ్మిట్ అయ్యారు 1 month లో. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఇంకా వాళ్ళంటే ఇక అది ఇక మామూలుగా ఇక అందరిలాగా ఫుడ్ అంటే బయట ఫుడ్ తీసుకోవద్దు, వాటర్ కొద్దిగా క్లీన్ వాటర్ తీసుకో, వార్మ్ చేసుకుని వాటర్ తాగండి, బయట ఫుడ్ తినొద్దు, ఇంట్లో ఫుడ్డే తినండి. సో ఇది నువ్వు ప్లస్ చుట్టుపక్కల ప్రసారం అంతా క్లీన్ పెట్టుకోవాలి, ఎక్కడైనా వాటర్ అది ఉంటే. ప్లస్ జాండీస్ వచ్చిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు. జాండీస్ వస్తే వచ్చి ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి ఒకసారి చెకప్ చేసుకుని LFT చేసుకుని లివర్ టెస్ట్ ప్లస్ వైరస్ టెస్ట్ చేసుకుని అది ఏ వైరస్ తెచ్చిందని చూసుకోవాలి. ఒకవేళ అన్ని నెగిటివ్ ఉందంటే సో డాక్టర్ ఇచ్చిన అభిప్రాయం లేదు, ఇది మామూలు వైరస్, ఇది మామూలు జాండీసే, సో దీని నుంచి నువ్వు వరి అవ్వాల్సిన పని ఏం లేదు అని చెప్తారు. బట్ చెప్పినప్పుడు మనం ఏం నాటు ముందు ఏం తీసుకోవద్దు, మనం ఒక 1 రోజు రెస్ట్ తీసుకుని మన పని మనం చేసుకుంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఓకే సార్, రైట్.
చూసాం కదండి, ఈరోజు మనకు డాక్టర్ శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. మీకు ఎలాంటి అపోహ అనేది ఉండకూడదు, ఎలాంటి సొంత నిర్ణయాలు అనేది నాటు వైద్యం అనేది చేయకూడదు. అదే విధంగా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వెంటనే మీరు ఆ డాక్టర్ గారిని అనేది అప్రోచ్ అవ్వడం చేయాలి. ఆ తర్వాత మీరు తదుపరి ఏం చేయాలనేది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రిపరేషన్ తీసుకొని ఆ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలనేది డాక్టర్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలో అయ్యి మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉండడం అనేది చేయాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో జాండీస్ అనే విషయం ఒకటి, తర్వాత ఈ డెంగ్యూ వ్యాధి గురించి కూడా సార్ క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను కూడా నీట్గా ఉంచితే చాలా వరకు ఏదైతే ఈ జ్వరం ఉందో అనారోగ్య సమస్య, దీని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా సార్ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నమస్తే.